శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి ఈ వారం దూరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రజెంట్ పరిస్థితి రీత్యా ఈ రాశి వారికి ఈ యొక్క వారం ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడం ముఖ్యం. పిల్లల యొక్క ఎదుగుదల ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో వారి గురించి ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పి భావిస్తారు. వారి గురించి వారి యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచించాలి. మనం సంపాదిస్తున్నటువంటి ప్రతి రూపాయి వారి గురించి సంపాదిస్తున్నాం కాబట్టి వారు ఎలా పైకి వస్తున్నారు, వారు సరైనటువంటి విధంలో చదువుతున్నారా లేదా, వారికి రావలసినటువంటి మార్కులు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి ఎటువంటి సహాయం కావాలా అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ వారం పిల్లల గురించి ఎక్కువగా మానసికమైనటువంటి ఆలోచన, వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి సానుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీకు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కన్నా రావలసినటువంటి ఒక స్థిరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారంగానే వెళ్ళాలి అని చెప్పి భావించగలుగుతారు. తండ్రి తరపు బంధువులతో అనవసరమైనటువంటి ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాలనుకుంటారు. మీరు అనవసరమైనటువంటి గొడవలకి మీరెంత దూరంగా ఉండాలనుకున్నా సరే మిమ్మల్ని లాగి తీసుకొచ్చేసి అనవసరమైనటువంటి మధ్యవర్తి పంచాయతీల్లో కూర్చోబెట్టేటువంటి వారికి దూరంగా ఉండాలని భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం ఉన్నటువంటి స్థితి కొనసాగే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి చింత ఏదైతే ఉందో ఆ యొక్క చింత నుంచి బయటకు రాగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి 29వ తారీఖున నుంచి పోయింది. అది ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యాన్ని మళ్ళీ వృద్ధి చేసే విధంగా ఉంటుంది. రికవరీ అనేది హెల్త్ పరంగా కొంచెం అనుకూలించడం, శరీరం మళ్ళీ తిరిగి పుంజుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో మీరు అనుకున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నిస్సందేహంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఆ విషయాన్ని మీరు క్లియర్గా చెప్పాలనుకుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని ఏదైతే ఉందో వాటిలో ఎటువంటి చేంజెస్ తీసుకోకూడదు అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో అంత సానుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు ఈ రాశి వారికి. ఆ విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పడం అనేది ఒక సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ద్వితీయ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరి వివాహం జరగటం, కుటుంబంలో వివాహ ప్రయత్నాల్లోనూ ఒక పాజిటివ్నెస్ ఉండటం అనేది ఒక శుభపరిణామంగా భావిస్తారు. మరియు అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో వారి యొక్క వివాహ వేడుకల్లో పాల్గొని బంధువులతోనూ స్నేహితులతోనూ గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ఒక శుభపరిణామంగా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా రాహుగ్రహ మంత్రజపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, వీలైతే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది.